తారీఖు నుంచి జనవరి 26వ తారీఖు వరకు చాగంటి సత్సంగం ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలో తిమ్మాపురంలో ఉన్నటువంటి శ్రీమతి ఆకొండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో పరమాద్భుతంగా శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహించడం జరిగింది. 24వ తారీఖు ఉదయం సుప్రభాతం ఇతర కార్యక్రమాలు పూర్తయిపోయిన తరువాత శ్రీ మహాలక్ష్మి హోమం చేయడం జరిగింది. ఆ మహాలక్ష్మి హోమం జరుగుతున్నటువంటి సమయంలో అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మారేడు కాయలు, మారేడు దళాలు, తులసి దళాలు, తులసి కాష్టం, దీనితో పాటు చాలా విశేషం ఏమిటి అంటే ఆ రోజున శమీ వృక్షానికి సంబంధించినటువంటి సమిధలు, అంటే ఎండిపోయినటువంటి జమ్మి చెట్టు యొక్క ఆ కర్ర, దానిని కూడా సమిధగా వాడడం జరిగింది. గోశాల ప్రాంగణం కాబట్టి శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి, పేలాలు ఇవన్నీ కూడా ఆ హోమంలో సమర్పించడం జరిగింది. లౌకికమైనటువంటి అగ్ని కాకుండా ఆ రోజున అరణి మథనం చేసి అప్పుడు ఉత్పాదనమైనటువంటి అగ్నిహోత్రాన్ని ప్రతిష్ఠించి ఈ హోమాన్ని పూర్వాంగం పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది. దానితో పాటుగా ముందుగానే ఏర్పాటు చేసినటువంటి మంటపానికి ఆరాధన చేసి మంటపంలో ఉన్న దేవతలందరికీ కూడా నివేదన చేసి ఆ రోజు జరగవలసిన పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా అమ్మవారికి పచ్చని పట్టు చీరలో ద్రవ్యాలన్నిటినీ కూడా ఏర్పరిచి ఆ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఎంతో సంతోషపడిపోయారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ హోమం జరుగుతున్నప్పుడు వాడిన పదార్థాలలో ఎక్కువ పదార్థాలు పచ్చివి, అంటే తామర పువ్వు తేనెలో ముంచి వేయడం జరిగింది. అది కూడా 10-15 పువ్వులు కాదు, దాదాపు 400-500 తామర పువ్వులు సమర్పించడం జరిగింది. అట్లాగే సమిధలు సమర్పించారు, తులసి సమర్పించారు, మారేడు దళాలు సమర్పించారు, మారేడు కాయలు సమర్పించారు. ఇవన్నీ సమర్పించినప్పటికీ కూడా అగ్నిహోత్రంలో పచ్చి అప్పుడు వండినటువంటి హవిస్సు వేస్తున్నా కూడా ఎక్కడా కూడా అగ్నిహోత్రం నిధనం కావడం కానీ పొగ రావడం కానీ లేకుండా అగ్ని హోమకుండంలో ప్రదక్షిణం చేస్తూ నాలుకలు చాపి జ్వాలలు ఆ హవిస్సుని, ఆజ్యాన్ని, ఇతర పదార్థాల్ని స్వీకరిస్తుంటే భక్తులందరూ పరమ సంతోషంతో లక్ష్మీనామాన్ని చెప్తుంటే పరమాద్భుతంగా ఈ హోమ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత భక్తులందరికీ ప్రసాద వితరణ చేసి ఆ రోజు కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు ఆ జరిగిన లక్ష్మీ హోమ కార్యక్రమాన్నందరినీ అంతటినీ కూడా మీ అందరూ కూడా చూసి సంతోషిద్దరు కానీ. హ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః స్వాహా మహాలక్ష్మ్యాయిదం నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. దుర్గే స్మృతా హరసిభేదిమధేదజంతో స్వస్థై స్మృతా మతిమతేవ శుభాం దదాసి. జాతవేదసే జనమామసామరాజేయతో నిదహాతి వేదః. సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాద్యగ్నిః. ఆదిత్యవర్ణే తపసోతి జాతో వనస్పతిస్తవ వృక్షాద బిల్వః. తస్య ఫలాని తపసా నదంతు మాయాంతరాయాస్య భాగ్యా లక్ష్మీః. దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్మధన్యా సర్వోపకారకరణా.
तस्यामेव कृतसिद्धये स्वाहा भगवत्तारान्तु हरिबुधो निर्भागभगदेवादेवाहोदते धृतत्यवादेन तस्मिल्लोके बिम्बमानावदिष्टदाख्येन युहोदिवेदोमाद्यन्ते